వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్తో ఒక లీఫ్ షేప్లో చేసుకుంటున్నాం. మనం దాన్ని నెంబర్ ఆఫ్ పెటల్స్ తయారు చేసుకొని ఒక ఫ్లవర్ షేప్లో కూడా అరేంజ్ చేసుకోవచ్చు. రకరకాలుగా మామూలుగా ఏంటంటే సలాడ్స్ మధ్యలో పెట్టుకునేటప్పుడు మనకు కంఫర్ట్గా ఉండే విధంగా, అంటే డిష్లో పాటు పోతే ఒక సింగిల్గా పెడతారు, లేకుంటే 2 లీవ్స్ పెడతారు. ఒక బాస్కెట్లా చేయాలనుకున్నప్పుడు పీసెస్ ఎక్కువగా చేసేసి మనం 5-6 చేసేసి అరేంజ్మెంట్ చేసినప్పుడు మనకు ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది అనమాట ఓవరాల్గా. సో ఇలాంటివన్నీ కూడా చేసుకునే వాళ్ళు రెడీగా పెట్టేసుకొని డిష్ ఆర్డర్ చేసినప్పుడు సైడ్లో పెట్టేసి మనకు పంపిస్తూ ఉంటారనమాట. సో కొంచెం లావుగా ఉన్న క్యారెట్, బాగా పీల్ చేసేసుకొని దీన్ని మినిమం 4 mm థిక్నెస్లో స్లైసెస్ లాగా మనం కట్ చేసుకోవాలి. లేదా ఈ సైడ్ది ఉంటుంది కదా, సో దాంట్లోంచి కూడా తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి ఇంకొకటి రైట్, దీంట్లోంచి కూడా మనం ఇంకొకటి తీసేసుకోవచ్చు. సో ఫస్ట్ దీన్ని ఓకే, సో ఇలా లీఫ్ షేప్లోకి మనం ట్రిమ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ముందుగా మధ్యలో ఒక లైన్, ఇటువైపు నుంచి కూడా దీన్ని సైడ్లోంచి కొంచెం ట్రిమ్ చేసి తీసేస్తే ఆ మధ్యలో లైన్ మనకు అక్కడ అలాగే ఉండిపోతుంది. కొంచెం ఎంబోజ్ అయినట్టుగా చూపిస్తున్నాం, పైకి ఇలా ఉబ్బెత్తుగా ఉన్నట్టుగా. ఓకే, సో నెక్స్ట్ ఈ సైడ్లోంచి స్లాంట్ పొజిషన్లో కట్ చేస్తే మనకు ఇలా బయటకు వచ్చేస్తుంది ఒక్కొక్కటిగా. సో ఇది రాడిష్లో కూడా చేసుకోవచ్చు మనం, వైట్ కలర్లో వస్తుంది. ఓకే, సో రెండో వైపు కూడా సేమ్ అలాగే. సో కొన్ని టూల్స్ దొరుకుతాయి, ఆ టూల్స్ ఉంటే ఇంకొంచెం మనకు ఈజీగా అవుతుంది. సింగిల్ స్ట్రోక్లో ఈ లేయర్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు నైఫ్తోనే చేస్తే ఆ డిజైన్ ఎలా వస్తుందో అనేది మనకు మైండ్లో ఫిక్స్గా ఉంటుంది అనమాట. అప్పుడు చేసుకోవడం ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇలా కట్ చేసుకుంటున్నాం. ఆ పెటల్ని ఇలా అడ్జస్ట్ చూపిస్తున్నాం అనమాట. కొంచెం ఓపికతో చేసుకోవాలి. హోటల్స్లో ఏంటంటే లీజర్గా మనకు ఎప్పుడైతే బిజినెస్ కొంచెం లంచ్ అవర్ తర్వాత లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆ టైమింగ్ ఉంటుంది కదా, ఆ టైమింగ్లో ఇవన్నీ చేసుకొని కూడా పెట్టేసుకుంటారు అన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే.
రెగ్యులర్గా చేస్తూ ఉంటే కొంచెం హ్యాండ్ అనేది ఫ్రీగా అవుతుంది, నీట్గా చేసేసుకోవచ్చు. ఓకే, సో మనకు ఓవరాల్గా ఇలా వస్తుంది మనకు డిజైన్ అనేది. సో సింగిల్గా పెడితే ఏంటంటే మనం ఇలా పెట్టేసి ఇక్కడ మనకు కావాల్సిన డిష్ని పెట్టేసి మనం ప్రజెంట్ చేయొచ్చు. 2 పెట్టాలనుకున్నప్పుడు ఇటు నుంచి ఒకటి అలా పెట్టేసుకోవచ్చు. సో నేను ఇంకొకటి కూడా రెడీ చేస్తున్నాను. సో దీన్ని మనం టూల్తో ఎలా చేయొచ్చు నేను చూపిస్తాను నేను. సో జస్ట్ ఇలా సైడ్లోంచి మనం ఇలా గ్రూ చేసేసి, సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది. చూసారు కదా, జస్ట్ అలా సింగిల్ స్ట్రోక్లో వెళ్ళిపోతుంది. తర్వాత సైడ్లోంచి నైఫ్తో ఓపెన్ చేసుకోవాలి. రైట్, సో ఇక్కడ ఇలా ఒక ఘాటు పెట్టేసి పైనుంచి ఇలా తీసుకుంటాం. రైట్, సో ఇక్కడ కూడా సేమ్ అలాగే. టూల్ వల్ల మనకు వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది, అంతే తేడా ఉంటుంది. ఓకే ఓకే, సో ఇలా సింపుల్గా మనం డిజైన్ చేసేసుకొని మనకు కావాల్సినట్టుగా మనం ఫుడ్ మీద అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే.